మీకు అసాధ్యమైనది ఏదియూ నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి 17:21. విశ్వాసముతో దేనినైనా సాధించవచ్చు, విశ్వాసము లేకుండా ఏమీ సాధించలేకపోవచ్చని యేసు ప్రభువు వారు విశ్వాసము లేని తన శిష్యులకు తెలియజేస్తూ ఈ మాట పలకడం జరిగింది. మనకు అసాధ్యమైనది ఏదియూ ఉండకూడదంటే 1. యేసు యొద్దకు రావాలి. మత్తయి 17:14. 2. మనలో అల్ప విశ్వాసం ఉండకూడదు. మత్తయి 17:20-21. 3. ఆవగింజంత విశ్వాసం ఉండాలి. మత్తయి 17:21. 4. కొండ అనుభవం, తండ్రి అయిన దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మత్తయి 17:19. 5. ఉపవాస ప్రార్థన చేయాలి. మార్కు 9:29. 6. రూపాంతర అనుభవం కలిగి ఉండాలి. మత్తయి 17:1. నా ప్రియ నేస్తమా, దేవుని అందలి విశ్వాసము ద్వారా మనకు ఎదురయ్యే కొండల లాంటి సమస్యలను, కష్టములను అధిగమించవచ్చును. అలా కాకుండా శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యుల వలె మనలో విశ్వాసం లేకుండా ఏదో ఒక సూచన చూడాలని ప్రభువును శోధిస్తూ కొండ తొలగాలని ఆశించుట వెర్రితనమవుతుంది. కనుక మనము దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని కొరకు ఒక అసాధ్యమైన జీవితము జరిగించుదుముగాక. ఆమేన్.